పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నీలాఫర్ కేఫ్ దగ్గర యాక్సిడెంట్ బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ఏదైతే వెనకాల ఇప్పుడు ఒక కార్ కనిపిస్తుందో, ఏదైతే స్విఫ్ట్ డిజైర్, ఈ కార్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అంటూ కూడా చూడొచ్చు. ఈ కార్ ముందు భాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక్కసారిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు చూడొచ్చు రక్తపు మరకలతో సహా అన్ని కూడా ఈ లైట్లు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ధ్వంసమయ్యాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటు చూడొచ్చు లోపల రాళ్ళు కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఉన్నాడో అతను తాగి ఉన్నాడు, మైకంలో ఈ యాక్సిడెంట్ చేశాడు అంటూ కూడా మనకి అక్కడున్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నీలాఫర్ కేఫ్ ఏదైతే ఉందో ఆ కేఫ్ దగ్గర నుంచి రాంగ్ రూట్లో వస్తున్న క్రమంలో ఎవరైతే నడకదారున వెళ్తున్నారో వాళ్ళని కూడా యాక్సిడెంట్ చేయడం జరిగింది. నలుగురికి తీవ్ర గాయాలు కూడా అయ్యే, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా వెనకాల కూడా చూడొచ్చు ఏదైతే మిర్రర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏ విధంగా ధ్వంసం అయ్యాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్న దృశ్యాలని చెప్పొచ్చు. అయితే ఇంకో విధంగా చూడొచ్చు, ఇది యాక్సిడెంట్ అవుతున్న తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ కార్ని ఆపేసి ఆ లోపల ఎవరైతే మద్యం తాగి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడో, అది కూడా రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తున్నాడో అతన్ని ఒక్కసారిగా బయటికి లాగి దేహశుద్ధి కూడా చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కార్ చూడొచ్చు అది ఒక్కసారిగా యాక్సిడెంట్కి గురి అవ్వటంతో లోపలున్న హెయిర్ బెలూన్స్ కూడా ఏ విధంగా బయటకు వచ్చాయి అనేది కూడా చూడొచ్చు. అతను ఒక్కడే ఏదో పార్టీకి వెళ్ళి వస్తూ మద్యం సేవించి రాంగ్ రూట్లో రావడమే కాకుండా నలుగురికి యాక్సిడెంట్ చేసి తీవ్ర గాయాలు అయ్యే విధంగా కూడా చేశాడని చెప్పొచ్చు. చూడొచ్చు ఒక్కసారిగా ఆ కార్ అనేది ఏ విధంగా నుజ్జు అయింది అనేది నెంబర్ ప్లేట్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో అప్పుడే అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా అతని మీదకి దాడికి దిగారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంది, చిన్నపిల్లలకి సంబంధించి హాస్పిటల్ ఉంది. తరచుగా అక్కడికి నీలాఫర్కి సంబంధించి ఏదైతే కేఫ్ ఉందో అక్కడికి హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే పేషెంట్స్ కానీ చాలామంది వస్తూ ఉంటారు. మరి ఇలా తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఇంకా చాలామందికి గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళకి అక్కడే ఈయనకి ఎవరైతే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేశాడో అతన్ని దేహశుద్ధి చేయడం జరిగింది. చూడొచ్చు మనకి లోపల కూడా బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ తాగి డ్రైవ్ చేస్తున్నాడో అతనికి చిన్న గాయాలు అయినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అతన్ని హాస్పిటల్కి తరలించారు అనేది కూడా మనకి నాంపల్లి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు లోపల కూడా ఏదైతే సీట్లు ఉంటాయో ఆ సీట్లు కూడా మొత్తం కూడా ఒక్కసారిగా ఆ మిర్రర్ ఏదైతే ఉందో బ్యాక్ మిర్రర్ అదంతా కూడా ఒక్కసారిగా ఇరిగిపోయి లోపల పడ్డ విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ టైర్లు చూడొచ్చు, టైర్లు ఒక్కసారిగా కింద నేలని ఏ విధంగా రాసుకుంటూ వెళ్ళాయి ఏంటనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. బంపర్తో సహా టైర్లు కానీ బంపర్ కానీ ఒకవైపు డోర్ కానీ స్విఫ్ట్ డిజైర్ అనేది చాలా పాత మోడల్ అయినప్పటికీ చాలా పేరున్న కంపెనీ అని చెప్పొచ్చు. అలాంటిది ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలాంటిది యాక్సిడెంట్ అవ్వటంతో ఒక్కసారిగా ఇదంతా కూడా ఏ విధంగా మారింది అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా చూసుకుంటే గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయి. అవి కూడా దాదాపు రాత్రి సమయంలోనే, అంటే రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు లేదా తాగేసి వెళ్ళొచ్చు అన్న ఒకే ఒక మైకంలో చాలామంది కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలామంది అమాయకుల ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, అది కూడా రోడ్ల మీద 40 స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకని ఈ సామాన్య ప్రజలు వినకుండా ఎవరైతే తప్పు చేయనో అంటే అభం శుభం తెలియని వాళ్ళని ఎందుకు ఇలా యాక్సిడెంట్స్కి గురి చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలియాల్సిందే. మరి అసలు ఇతను ఎవరు ఏంటి, మరి ఎందుకని రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనే విషయాలు కూడా ఎవరైతే నాంపల్లి పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు ఈ నలుగురికి గాయాలు అయ్యాయో వాళ్ళ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి మాత్రం ఆ కండిషన్ బాగాలేదు, సీరియస్ కండిషన్లో ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ కేసు దర్యాప్తులోనే పోలీసులు కఠినంగా చూస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇతనికి కఠిన శిక్ష పడాలి అంటూ కూడా ఏదైతే నీలాఫర్ దగ్గర యాక్సిడెంట్ జరుగుతుందో ఆ చుట్టుపక్కల వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు నలుగురికి గాయాలు అయ్యాయో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అదే కోరుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా రాంగ్ రూట్లో వెళ్లకుండా అదేవిధంగా మద్యం సేవించి వెళ్లకుండా ఉండాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు వినట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
ఏదైతే నీలాఫర్ కేఫ్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదైతే ఇప్పుడు తిను బండారాలకి సంబంధించి ఏవైతే బండ్లు ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేశారు అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూడొచ్చు మొత్తం కూడా పానీపూరి బండి ఏ విధంగా చక్రాలతో సహా ఏ విధంగా ఒక్కసారిగా ముందుకు వచ్చేసిందనే విజువల్స్ కూడా చూస్తున్నాం. అటువైపు చూసుకుంటే కనుక ఏదైతే నీలాఫర్ కేఫ్ ఉందో అక్కడికి చాలా మంది రెగ్యులర్గా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అంటే దూర ప్రాంతాల నుంచి కూడా నీలాఫర్ కేఫ్ ఏదైతే ఉందో టీ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ఏదైతే నీలాఫర్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అయితే చుట్టుపక్కల వరకు కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు పానీపూరి బండి డ్యామేజ్ అయిందో ఆ ఓనర్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఏంటనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 बजे वो आके उड़ाया तो फोन करे तो हम आ गए भाग के, लोग पूरा ऐसा तोड़ दिए। कैसा हो गया मालूम है? नहीं पता हमारे को भी, हम नहीं थे यहाँ पर, बंद करके चले गए तो फोन करे हमारे को ऐसा बंडी को फोन बोले कि फोन करके बोल दिए, पंचायत करे थे ना वो लोग फोन करके बोल दिया हमारे को, हाँ तुम्हारे बंडी को टक्कर मार दिए, पहिए बैंड हो गए बोल के। ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? अब खर्चा कितना होता वो भी नहीं पता, अब वो उनको पहिए डाल के दो बोलो उतना बस है हमारे को, वो बैंडेज हो गए सो सीधा करके दो बोलो, हाँ उतना ही चाहिए हमारा, कुछ भी नहीं। कांच टूट गया अंदर का, गिलास भी टूट गया। సో చూడొచ్చు వీళ్ళు బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పానీపూరి బండిని అయితే పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటిది నిన్న వీళ్ళు 10 గంటల సమయంకి ఏదైతే ఇప్పుడు పానీపూరి బండి ఉందో అది క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి నైట్ 12 గంటలకి ఫోన్ రావడం జరిగింది. ఇలా మీ బండి ఏదైతే ఉందో అది ఎవరో కార్తో గుద్దేశారు అని చెప్పి ఫోన్ రావడంతో వీళ్ళు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. సో చూసేసరికి చూడొచ్చు ఏవైతే 4 టైర్లు ఉన్నాయో అవి ఒక్కసారిగా ఏ విధంగా ధ్వంసమయ్యాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా కొన్ని ఏవైతే 4 చక్రాల బండ్లు ఉన్నాయో అవి కూడా కొంచెం ధ్వంసమైనట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి అక్కడ వెహికల్ ఏ విధంగా ఉంది ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.